లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవన్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, మహాలక్ష్మి తల్లి మహాలక్ష్మీదేవి ఈ రోజున V3 ప్రేక్షకులందరికీ కూడాను మహాలక్ష్మి జయంతి శుభాకాంక్షలు అందజేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఉద్దేశంతో ఈ రోజున ఆ తల్లి గురించినటువంటి 4 మంచి మాటల్ని మనం చెప్పుకుందాం. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభేం భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమఖ్యం. హరివల్లభే తల్లి ఆ లక్ష్మీనారాయణుడి యొక్క పాదపద్మాల దగ్గర ఎప్పుడూ సేవ చేసుకుంటూ కనిపిస్తూ ఉంది మహాలక్ష్మి తల్లి. అయితే ధనం మూలం ఇదం జగత్ అన్నారు మన వాళ్ళు. ధనం అంటే కేవలం ఈ కరెన్సీ నోట్లు, కేవలం ఈ నాణ్యాలు అని కాదండి. ధనం అంటే అది విద్యాధనం కావచ్చు, అదొక ధైర్యం కావచ్చు, సంతానం కావచ్చు. అందుకే అష్టలక్ష్మీదేవిగా మనం మహాలక్ష్మిని కొలుచుకుంటూ ఉంటాం. మీరందరూ కూడా అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకునే ఉంటారు కదా. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయ్యే. బంగారం అంటే మరి మహిళలకి ఎంతో ఇష్టం. ఆ తల్లి హేమమయ్యే. అవి ధనధాన్యాదులకి తల్లి పెట్టింది పేరు. ధనం ఉంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మనం ధనం ఉంటే విద్య లభిస్తూ ఉంటుంది, మనకి కీర్తి లభిస్తూ ఉంటుంది, సంఘంలో ప్రతిష్ట లభిస్తూ ఉంటుంది, అన్ని రకాలుగాను కూడా అభివృద్ధిలోకి రాగలిగినటువంటి పరిస్థితి ఆ యొక్క మహాలక్ష్మి యొక్క కృప ఉంటే మనకి లభిస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడు కూడా నారాయణని సేవించుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి చూడండి, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది తల్లి దగ్గర. ఆవిడ తలుచుకుంటే ఈ లోకానందరికీ ఆనందాన్ని ప్రసాదించి, కీర్తిని ప్రసాదించి, ఒక శక్తిని ప్రసాదించేటువంటి తల్లి ఆవిడ మహాలక్ష్మి. కానీ ఆ నారాయణుడి యొక్క పాదపద్మాల దగ్గర కూర్చుని భార్యగా ఆవిడ సేవలు అందిస్తున్నటువంటి తీరు అద్భుతంగా ఉంటుంది మనం చూడటానికి. లక్ష్మీనారాయణులు మీరు చూసి ఉంటారు. పాలకడిల్లో ఆ లక్ష్మీనారాయణుడు శేషపాన్పై ఉన్నటువంటి మహావిష్ణువు ఆవిడ యొక్క పాదాల దగ్గర, ఆయన దగ్గర పాదాల దగ్గర ఆ లక్ష్మీదేవి కూర్చుని సేవలు అందిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా ఉత్తమ గృహిణిగా, అంటే గృహిణి అంటే మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఉత్తమ గృహిణికి అనేటువంటిది ఏ ఇల్లు అయితే కళకళలాడుతూ పచ్చతోరణంగా ఉంటుందో, పసుపు ఆ గడపకు రాసి ఉండాలి. ఆ తల్లి ఉన్నటువంటి ఆ మహిళ, ఆ గృహిణి కళకళలాడుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి ఎప్పుడూ కూడాను. చక్కగా ఆవిడ కుంకుమ బొట్టు ధరించి పసుపు కుంకుమలతో ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలి, పచ్చతోరణంగా ఉండాలి ఎప్పుడు కూడాను. ఆ ఇంటికి వెళితే అదే చెప్తూ ఉంటారు. మీకు శుక్రవారం వ్రతం చేసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. ఆ శుక్రవారం వ్రతానికి చేస్తున్నటువంటి వాళ్ళు ఆ మహాలక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తే ఆ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఆ కోడలు 4 కోడలు ఉన్నటువంటి ఒక ఇంటికి వెళుతుంది. ఒక కోడలు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ బయట కూర్చుని మామూలు సద్దన్నం తింటుంది, పిల్లల్లో పెట్టుకుని సద్దన్నం తింటూ ఉందంట పొద్దున్నే. ఇంకొక ఆవిడ ఇంటికి వెళితే ఆవిడ జుట్టు విరబోసుకుని అలా పిక్కుంటూ ఉందట, పేరు ఏరుకుంటూ ఉందట. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళుతుంటే ఒక్కొక్కళ్ళు వికృతంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మహాలక్ష్మికి వెగటి పుట్టింది. ఆ చివరి కోడలు ఇంటికి వెళితే ఆవిడ చక్కగా అప్పటికే పొద్దున్నే లేచి అన్నీ కూడాను ఇళ్ళు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకుని వాకిట చక్కగా కళ్ళొబ్బ చెల్లేసి ఆ ముగ్గులు పెట్టేసి గడపకి చక్కగా పసుపు రాసేసి చక్కగా ఆవిడ స్నానం చేసి పూజా ఆదికాలకి వెళ్ళటానికి కోసం తయారవుతున్న సందర్భంలో ఆ లక్ష్మీదేవి వచ్చి కూర్చుందట, పక్కన కూర్చుందట, వచ్చి కూర్చుందట. అమ్మ ఎవరు ముత్తైదు, పండు ముత్తైదు, మా ఇంటికి వచ్చావు ఈ పొద్దున పూట, ఎలా వచ్చావు తల్లి అని నమస్కారం చేసి ఆవిడికి, అమ్మ వచ్చావు, ఇదిగో నీ కాస్త నీకు ఏమి
ఏమి ఇవ్వటానికి కూడా మా ఇంట్లో ఏమీ లేదమ్మా, నిండుకున్నాయి అని చెప్పేసినంటే, ఇదిగో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆవిడని చూసి చాలా సంతృప్తిపడి ఆవిడ చెప్పిందట, నీకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఆవిడ తెలుసుకుంటే మనకి లేనిది ఏమిటండి, అన్నీ అలా వచ్చేస్తాయి, మన ఇంటికి వచ్చేస్తుంటాయి అన్నమాట. ఆ లక్ష్మీదేవి ఒక్క వీక్షణాలు చాలు, ఒక్క ఆ క్రిగంట చూపు చాలు మనకి, మనందరికి కూడాను ఇక ధనధాన్యాదులు లభించేటువంటి ఇచ్చేటువంటి మహాతల్లి ఆవిడే. అందులో దీపం ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా దీపం పెట్టుకోవాలి అన్నారు. దీపలక్ష్మి అని చెప్పేసి మనం కొలుస్తూ ఉంటాం. మహాలక్ష్మీదేవికి దీపం అంటే మహా ఇష్టం, వెలుగు అంటే మహా ఇష్టం. ఆ తల్లి ఎక్కడుంటే కళకళలాడుతూ ఉండాలి. మీరు గమనించారో లేదో, నిజానికి ఈ యొక్క వైష్ణవ దేవాలయాలలో మహాతల్లి మహాలక్ష్మి దేవాలయాల్లో కళకళలాడుతూ ఉంటుంది ఆ మహాలక్ష్మీదేవి. అలంకారం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అలంకారం మీరు తిరుపతి వెళ్ళే ఉంటారు, తిరుమల వెళ్ళే ఉంటారు. తిరుమల ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామివారు చూస్తుంటే రోజుకో అలంకారం. తల్లి యొక్క ఎక్కడుంటుంది తల్లి, ఆయన వక్షస్థలం మీదే ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా. ఆయన చూడండి, ఎప్పుడూ కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎంత అంటే మహిళలకి ఇచ్చేటువంటి ప్రత్యేకతకి ప్రత్యామ్నాయంగా మహాలక్ష్మీదేవిని చెప్పుకోవాలి మనం. ఎందుకంటారా, మహాలక్ష్మీదేవిని ముందుగా స్మరించిన తర్వాతే నారాయణుడికి పేరు చెప్పుకుంటాం. సీతారాములు అంటాం, మనం లక్ష్మీనారాయణులు అంటాం. చూసారా, ఆ లక్ష్మిని మనం ముందు తలుచుకున్న తర్వాతే, మహాలక్ష్మి తలుచుకున్న తర్వాతే నారాయణుడి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే నారాయణుడు లక్ష్మీదేవి లేకుండా ఎక్కడికి వెళ్ళడు. ఏ అవతారంలో వెళ్ళినా సరే మహాలక్ష్మి ఆ అవతారంలో తప్పనిసరిగా ఉండవలసిందే. రుక్మిణీదేవిగా ఆయన కృష్ణుడి అవతారంలో ఆయన్ని సేవించుకుంటూ ఉంది తల్లి. మహాప్రతివత అయినటువంటి ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన్నే సేవించుకుంటూ, అయితే తన వలనే ఈ లోకమంతా కూడా సిరి సంపదలతో కొలుతూతుంది అని చెప్పేసి గర్వం లేనటువంటి తల్లి ఎప్పుడు కూడా నారాయణ సమాశ్రిత తల్లి ఎప్పుడు కూడా ఆయన్నే ఆశ్రయించి ఉంటుంది. చూడండి, ఆవిడని చూసి నేర్చుకోవాల్సింది ఈ మహిళలు చాలామంది ఉన్నదండి, చాలా ఉంది ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది. ఎవరండి? బ్రహ్మ ఎవరు? నారాయణ యొక్క కొడుకు. సరస్వతి ఏమవుతుంది? కోడలు అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమిటో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ సరస్వతీదేవి ఈ అత్తాను కోడలు కూడా ఎప్పుడు కూడా వాదంలో ఉన్నటువంటి కానీ వివాదాల్లో పడినట్టు కానీ ఇక్కడ కనిపించదు మనకంతా కూడాను. అంత చక్కటి సంఘీభావంతో వాళ్ళంతా కూడా సహృదయంతో సౌహార్దంతో ఉంటున్నటువంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరినీ కూడా. తల్లి నిజానికి ఎక్కడ ఉంటుంది అనేది పాలకడిలో పుట్టినటువంటి తల్లి, అమృతమయ్యి ఆమె. చూడండి, ఎక్కడ పాలకడిలో పుట్టినటువంటి ఆ తల్లి చంద్రుడు సోదరుడు ఆయనకి. చంద్ర సహోదరి హేమమయ్యే మునిగణమండిత అంటూ ఉంటాం మనంతా కూడా. మునులు అందరూ, ఋషులు, వాళ్ళందరూ, దేవతలందరూ కూడా తల్లిని ఎప్పుడు సేవించుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా సేవించుకుంటూ ఉంటారు ఆ తల్లిని. అందుకే ఆవిడ ధనలక్ష్మి గాను, ధాన్యలక్ష్మి గాను, సంతాన లక్ష్మి గాను, ధైర్యలక్ష్మి గాను, ఇలా మనం అంతా కూడా ఆ తల్లి ఉంటే మనకు ధైర్యం వచ్చేస్తుంది. ఆటోమేటికలీ మనందరికి కూడాను సహజసిద్ధంగా ధైర్యం వచ్చేటువంటి స్థితి మనకు లభిస్తూ ఉంటుందండి. అలాగే మన సంతానం వృద్ధిలోకి రావాలన్నా, సంతానం చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలన్నా కూడా మహాలక్ష్మి తల్లిని మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. అందుకే శుక్రవారం పూట తప్పనిసరిగా మీరందరూ కూడా మహాలక్ష్మిని సేవించుకోవాలి అని అంటుంటారు. ఈ రోజుల్లో మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం రానేటువంటి వాళ్ళ మహిళలు, గృహిణులు ఎవరు ఉంటారని నేను నమ్మను. అందరికీ కూడా ప్రకృతిం వికృతిం విద్యాం అలా చక్కగా అమ్మవారిని సేవించుకునేటువంటి వాళ్ళు. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమఖ్యం. అద్భుతంగా తల్లిని అలా స్తోత్రంతో స్తుతించుకుంటూ ఉంటే ఎంత ఆనందం వేస్తుంది. ఆనందానికి ప్రతీక మహాలక్ష్మి తల్లి. ధనం, ధాన్యం, విద్య, విజ్ఞానం అన్నీ కూడా మనకి మహాలక్ష్మి ద్వారా లభిస్తాయి అని మనకి వేదంలో కూడా మనకి చెప్తున్నటువంటిది. శ్రీ సూక్తం మీరు చదువుకున్నట్టయితే శ్రీ సూక్తంలో ఇవన్నీ కూడా చక్కగా వివరించబడి ఉన్నాయి కూడా. అందులో ఆ తల్లి నిజానికి కరుణామయి, కరుణాంతరంగి తల్లి. అందుకే ఎక్కడ ఎవరు ఎలా స్తుతించినా శుభ్రతతో ఉండి మనస్సు నిర్మలంగా ఉంచుకున్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో అంతా కూడా తప్పనిసరిగా వెలుగుతో నింపినటువంటి వాళ్ళ ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో తప్పనిసరిగా మహాలక్ష్మి యొక్క కటాక్షం ఉంటుంది అని మన హిందూ ధర్మం చెబుతూ ఉంది తప్పనిసరిగా.
అయ్యా చంద్రుడు అనేటప్పటికీ మనకి చంద్ర సహోదరి అన్నాం కదా, ఆ చంద్రుడు మనకి వెలుగును ప్రసాదించి శీతలాన్ని ప్రసాదించేటువంటి వాడు, చల్లగా చూసేటువంటి మహానుభావుడు ఆయన. ఆయన్ని తలుచుకుంటే చంద్ర సహోదరి అంటే ఆవిడకి చాలా ఇష్టమట ఆవిడకి. అదే కదండి, పుట్టింటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటే, పుట్టింటి వాళ్ళు మనం పొగుడుతూ ఉంటే ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి? అందరు మహిళలకి తెలిసిన విషయమే కదా. అందుకు చంద్ర సహోదరి అని అంటే ఆవిడికి అంత ఇష్టమో అంత సంతోషపడిపోతుంది. అలాగే లక్ష్మీ నారాయణుడు అంటేనే నారాయణుడికి ఇష్టమట. అదేమిటో చూడండి, మళ్ళీ లక్ష్మితో కలుపుకున్న నారాయణుని మనం కొలవాలట, అప్పుడే ఆయన సంతోషపడతారట. అది చూసారా? పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామిని మనం కొలుస్తూ ఉంటే అది ఆ కళ్యాణంలో వాళ్ళిద్దరిని కూడా మనం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళ నిత్య కళ్యాణం పచ్చతరుణంగా ఉంటుంది. ఆ యొక్క తిరుమలకు వెళుతూ ఉంటే మనకంతా కూడా లక్ష్మీదేవిని పద్మావతి రూపంలో సేవించుకుంటూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో చెప్పండి మనకందరికి కూడా. ఆ విధంగా ప్రతి ఇంటిలో కూడా లక్ష్మీదేవిని తప్పనిసరిగా మనం సేవించుకోవాలి, నారాయణుడితో పాటుగా సేవించుకోవాలి. తప్పనిసరిగా సేవించుకుంటే ధనాభివృద్ధి కలిగి మనందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో, విద్యాబుద్ధులతో చక్కగా సంతానం మంచి సంతానం అంటే శీలురైనటువంటి సంతానం, శీల సంపద కలిగినటువంటి సంతానాన్ని మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సంతాన లక్ష్మిగా ఆవిడ్ని మనం కొలుచుకుంటాం. ధైర్యలక్ష్మిగా మనకి ధైర్యం వస్తూ ఉంటుంది ఆవిడ కనుక మన పక్కన ఉంటే. ఎందుకంటే డబ్బులు ఉంటే ఎవరికైనా ధైర్యం రాదు, ఎందుకు రాదంటే తప్పనిసరిగా వస్తుంది. ఈ రోజుల్లో ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంటే మన విద్యాభివృద్ధికి ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి. అంత ఆ విద్యాభివృద్ధి అనేటప్పుడు ధనమే కదండి. తప్పనిసరిగా అమ్మవారి యొక్క కరుణతేనే మనందరం కూడా విద్యను కూడా లభిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం మనకి చేస్తూ ఉంది కదా, తప్పనిసరిగా మనకి చదివిస్తుంది. పిల్లలందరినీ, మహిళలందరినీ కూడా చదివిస్తూ ఉంది. అందుకే ఈ యొక్క మహాలక్ష్ములు ఎవరితోనో పోల్చినప్పుడు కూడా, పిల్లల్ని పోల్చినప్పుడు కూడా, లేకపోతే ఆడవారిని మహిళల్ని పోల్చినప్పుడు కానీ, గృహిణులు పోల్చినప్పుడు కూడా మనం ఏం చెప్తాం? మహాలక్ష్మిలాగా ఉందండి మీ అమ్మాయి అంటాం. కోడలు వచ్చిందండి, ఇంటికి కొత్త కోడలు వచ్చిందనుకోండి, మీరు పొగడాలి అని చెప్పాలంటే ఏం చెప్తాం? అబ్బా మహాలక్ష్మిలాగా ఉందండి మీ కోడలు, ఆహాహా ఎంత చక్కగా ఉందండి, ఆనందంగా ఉంది పిల్లల్ని చూస్తూ ఉంటే, సద్గుణవంతురాలండి ఆవిడ, గుణవంతురాలండి, బాగుంది, మంచి కోడలు తీసుకొచ్చారు అని మనం అభినందిస్తూ ఉంటారు, మహాలక్ష్మితో పోలుస్తూ ఉంటారు అందరికీ. అలాగే ఆ తల్లి ప్రతి ఇంటిలో కూడా కొలువై ఉండాలి అనంటే మనం చక్కగా ఇల్లు శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది శుచిగా శుభ్రంగా లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి కూడా మనకు తెలిసింది. అందుకే మహాలక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంటిని శుచిగా అట్టపెట్టుకోమంటుంది. ఆ శుచిగా ఉన్నటువంటి వాళ్ళు, అదే తల్లి చూడండి, శ్వేతవర్ణం అంటే ఆవిడికి చాలా ఇష్టం, వెలుగంటే ఇష్టం, తెల్లటి వస్త్రాలంటే తల్లికి ఇష్టం. పాలకడిలి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది పాలకడిలి. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అందుకే పాలకడిల్లో పవలించేటువంటి ఆ లక్ష్మీనారాయణుడి యొక్క పక్కన ఉన్నటువంటి ఈ యొక్క సాధ్వి తల్లి, ఆవిడ ఎప్పుడు కూడా శ్వేతవర్ణం అంటేనే ఆవిడకి ఇష్టంగా ఉంటుంది. మల్లెపూలు అంటే ఇష్టం తల్లికి. మల్లెపూలతో చక్కగా ఆవిడని కొలుచుకోవాలి. ఆ విధంగా మనం చేసినటువంటి పూజలన్నిటినీ కూడా తల్లి స్వీకరిస్తూ ఉంటుంది అని చెప్పేసి మనం నమ్మి ఆ తల్లిని, అలాగే ఈవిడ కరుణాంతరంగి అని చెప్పాను కదా, శంకరాచార్యులు వారు హిందూ ధర్మానికి ప్రతీతిగా ఉండి హిందూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహత్తరమైనటువంటి దైవంతో సమానమైనటువంటి శంకర దేవుడు. ఆయన ఒకసారి భిక్షాటనకి వెళ్ళాట, ఒక పేద ఇంటికి వెళ్ళాట భిక్షాటనకి. ఆవిడ ఇంట్లో ఏమీ లేదు ఇవ్వటానికి, ఏమీ లేకపోతే ఏమి చేయాలి? ఈయనకి మహానుభావుడు మన ఇంటికి వచ్చాడు, ఈయన మహాత్ముడు మన ఇంటికి వచ్చాడు, ఈయనకి ఎలాగో భిక్షం పెట్టకపోతే ఎలాగో పాపం చుట్టుకుంటుందేమో అనేటువంటి విలపిస్తూ చివరికి ఏం చేసింది? చిన్న ఉసిరికాయ దొరికిందట. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఆయన జోరులో వేసింది తల్లి. ఆహాహా సంతోషపడిపోయాడు శంకరాచార్య స్వామి. సంతోషపడిపోయి ఆవిడ యొక్క ముదుసలికి ధనధాన్యాలు ప్రసాదించాలనేటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని ఆయన ప్రార్థించాడు. దిగ్నస్తిభి కనక కుంభముకావసృష్ట జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జననీం అశేష లోకాధినాథ అమృతాబ్ధిపుత్రీం అంటూ కనకధారా స్తోత్రాన్ని చదివాడట ఆయన. కనకధారా స్తోత్రాన్ని చదవంగానే అలా 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 కనకం వర్షించిందట. ఆహాహా శంకరాచార్య వారి యొక్క ఆయన భక్తి విశేషం, ఆయన తలుచుకుంటే భగవంతుడు దిగి వస్తాడు అనేటువంటిది నిరూపించినటువంటి మహానుభావుడు, వేదాంతానికి అర్థం చెప్పినటువంటి మహానుభావుడు, వేదాలకు అర్థం చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన తలుచుకుంటే మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయన కనక వృక్షం కురిపించిందట. అప్పటి నుంచి కనకధార స్తోత్రాన్ని అనంతరం కూడా చదువుకుంటూ ఉంటాం. అదంతా కూడా కనకధార స్తోత్రం కూడా మీరు తప్పనిసరిగా అప్పుడప్పుడు చదువుకుంటూ తప్పనిసరిగా ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెప్తూ ఈ రోజున
అమ్మవారి యొక్క జయంతి రోజున మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు, ఆవిడ దీవెనలు మీ అందరికీ ఉండాలని, సర్వ సౌభాగ్యాలని ప్రసాదించాలని, ఈ V3 ప్రేక్షకులందరికీ కూడా ఆమె యొక్క కరుణ అపారంగా లభించాలనేటి కోరుకుంటూ సెలవు.